హైడ్రా ఎఫెక్ట్ గాంధీ భవన్ పై పడింది. హైడ్రా బాధితులు దాడి చేశారేమో అనే అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేసిన ఇండ్ల బాధితులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీ భవన్ వచ్చే మార్గంలో బారికేడ్స్ పెట్టారు. గాంధీ భవన్ లోపలికి ఎవరూ వెళ్లకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. హైడ్రా ఎఫెక్ట్ గాంధీ భవన్ పై పడింది. హైడ్రా బాధితులు దాడి చేస్తారేమో అనే అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేసిన ఇండ్ల బాధితులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీ భవన్ వచ్చే మార్గంలో బారికేడ్స్ పెట్టారు. గాంధీ భవన్ లోపలికి ఎవరూ వెళ్లకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నటువంటి సందర్భంలో గాంధీ భవన్ కి ఈ బాధితులు పెద్ద మొత్తంలో చేరుకొని ఆందోళన వ్యక్తం చేసి వీళ్ళు హడావిడి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో గాంధీ భవన్ కి అన్ని వైపుల నుంచి కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కేవలం కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలు మాత్రమే లోపలికిస్తూ అన్ని వైపుల నుంచి కూడా ప్రతి రహదారిని తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా మాత్రం తగిన బందోబస్తు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 3-4 రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే హైడ్రా నాలా మూసీ రివర్ ఆనుకొని రెండు వైపుగా ఉన్నటువంటి భవనాలని కూల్చేస్తామంటూ కూడా స్కెచ్ వేసుకోవడము, వీళ్ళు సర్వే చేయడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, స్థానికుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇదంతా కూడా గాంధీ భవన్ ని ముట్టడించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకు ముందే పోలీసులకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా అక్కడ కంచెలను ఏర్పాటు చేసి పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరు కూడా లోనికి రాకుండా మాత్రం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి గాంధీ భవన్ పైన దాడి జరగకుండా మాత్రం పోలీసులు అక్కడ భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోపక్క బహదూర్పుర, అత్తాపూర్, ఈ చాదర్ఘట్ ప్రాంగణంలో బాధితులు ఇంకా అంబర్పేట్ పరిసరాల్లో కూడా బాధితులు రోడ్డుపైనే నిలబడి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇమీడియట్ గా ఈ నిర్ణయాన్ని వెనక్కి తగ్గించాలి. హైడ్రా మా ఇల్లు కూల్చకూడదు, కూలుస్తే ప్రజల పైన, అధికారుల పైన తిరగబడతాము, యంత్రాలని పగలగొడతాము, మొత్తం అధికార యంత్రాన్ని తరిమి కొడతామనే ఒక సిచ్యువేషన్ కి నిన్న మొన్న నుంచి పరిశీలిస్తూ ఉంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం మొదలకుండా బండబూతులు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి గాంధీ భవన్ కి సెక్యూరిటీ కల్పాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. అధికార పార్టీకి చెందినటువంటి కార్యాలయం కాబట్టి. రవితేజ, ఇప్పుడు గాంధీ భవన్ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్డిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్లను కూల్చాలనుకుంటోంది హైడ్రా. మరి కూల్చివేతలను నిరసిస్తూ ముట్టడికి ప్రయత్నించారు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అక్కడ. మరి ఏంటి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది కాబట్టి హైడ్రా ఏమైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి? ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? దీని గురించే 4 గంటలకు సచివాలయంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు దానకిషోర్ ఐఏఎస్ నేతృత్వంలో. దాంట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్పంచుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి, హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా వివరాలు అందించేటువంటి అవకాశం కనబడుతుంది మీడియా సమావేశాలు. ఈ కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వ్యతిరేకత పైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై కూడా మన కాసేపట్లో ఉన్నతాధికారులు మీడియా సమావేశం ముందు ఆ విషయాన్ని తెలియజేయనున్నారు. ఒకవేళ కూల్చి వేయము అంటే మాత్రం మరి ఇన్ని రోజుల పాటు కూల్చేసినటువంటి పరిస్థితి ఏంది, ఈ రకంగానే కూల్చేస్తాము, ఎవరు చెప్పినా ఈ మిషన్ ఆగదు అన్నట్టుగా మాత్రం అధికారులు ప్రకటిస్తే మాత్రం పెద్ద గొడవలు జరిగేటువంటి హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వేలాది మందిగా పబ్లిక్ రోడ్డుపైకి వచ్చి హైడ్రాకు వ్యతిరేకంగా గొడవ చేస్తే మాత్రం సిటీలో మొత్తం వాతావరణం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పుడు ఈ కీలకమైనటువంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పందన అంటే మరోవైపు ఇప్పుడు ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి రవితేజ? ఇప్పుడు సర్వేలో రివర్ బెడ్ లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, బఫర్ జోన్ లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి? ఎందుకంటే అధికారులు, రెవెన్యూ అధికారులు వాటికే మార్కింగ్ చేస్తున్నారు, మరి రివర్ బెడ్ లో ఉన్న అన్ని నిర్మాణాలకు మార్కింగ్ చేయట్లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకసారి కూల్చివేతలు ప్రారంభం అయ్యాక మార్కింగ్ వేసినవి వేయనివి అన్ని మూసిలో కలిసిపోతాయి కదా?
మరి ఏంటి అప్పుడు ఎలా ముందుకెళ్తుంది? అప్పుడు ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది? మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ఇరువైపులా ఏదైతే మూసీ వాటర్ ని పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగించే విధంగా అక్కడ ఈ నిర్మాణాలు చేపట్టి కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు అక్కడే నివాసం ఉంటూ ఏదైతే హైదరాబాద్ పీస్ ని దెబ్బతీస్తా ఉన్నారో అలాంటి ఇంటిని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు. మూసీ ఈ పరివాహక ప్రాంతం అన్ని వైపుల నుంచి కూడా ఏ ఒక్క భవనం వ్యక్తులు కనిపించకుండా పూర్తి స్థాయిలో అన్ని కూడా క్లీన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చిన్న పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు లేని అనే ఒక తేడాతో కాకుండా ఈ మూసీని ఎవరైతే కబ్జా చేసి ఎన్ని రోజుల పాటు హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాటన్నిటి కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైడ్రా అధికారులది. కాబట్టి వారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్ళడము, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే హైడ్రా ముందుకు వెళ్ళడము. మొత్తం 3,000కు పైగా ఈ కుటుంబాలు మూసి ఆనుకొని అటువైపు ఇటువైపుగా వీళ్ళు నివాసితులుగా ఉంటున్నారు. కొన్ని ఏళ్ల తరబడి వందలాది మందిగా వీళ్ళు వేలాది మందిగా అక్కడే స్థానికులు నివాసం ఉంటా ఉన్నారు. ఇప్పుడు వేలాది మందిగా హైడ్రాని తీవ్ర వ్యతిరేకిస్తా ఉన్నారు. 3 రోజుల నుంచి అనేక రూపంలో నిరసనలు తెలియజేస్తా ఉన్నారు, క్యాండిల్ ర్యాలీ తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టి రోడ్డుపైకి వచ్చి ఆందోళన. రవితేజ, ఇక్కడ కొన్ని నిర్మాణాలకు మాత్రమే మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేతలు ప్రారంభం అయ్యాక మార్కింగ్ వేసినవి వేయనివి అన్ని మూసిలో కలిసిపోతాయి. మరి అధికారులు మార్కింగ్ చేసిన వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించన్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు రోడ్డు మీద పడే దుస్థితి ఏర్పడుతుంది కదా. ప్రమాదకరంగా ఉన్నటువంటి మూసీకి అత్యంత దగ్గర ఆనుకొని ఉన్నటువంటి ఈ భవనాలపైనే హైడ్రా మార్కింగ్ వేసుకుంది. కొంత లోనికుండి వాటర్ ఎక్కువగా పొంగి పొరలాకి కూడా ఆ ఇంట్లోకి రానియటువంటి సిచ్యువేషన్ ఉంటే వాటిని చూసి చూడనట్టుగా అధికారులు వదిలేసి ప్రమాదకరంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే మార్క్ చేసి వాటిని కూల్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీరందరినీ కూడా ముందస్తుగానే వాళ్ళని సంజాయించి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్ళండి అంటే కొంతమంది అంగీకరించినటువంటి వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడము, అంగీకరించినటువంటి వ్యక్తులని ఇంకా అధికార యంత్రాంగం నచ్చజెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. మూసి ఆనుకొని ఉండడం కారణంగా భవిష్యత్తులో రానున్నటువంటి తరాలు ఏ రకంగా నష్టపోతారు, ఏ రకంగా వాటర్ ని మనం ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాం. ఈ FTL బఫర్ జోన్ లాంటి కూడా వాటిపై అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ ప్రజలు ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్నాము, ఇంకా ఏళ్ల తరబడి ఈ మూసులోనే ఉంటాము తప్ప మాకు హై క్లాస్ డబుల్ బెడ్రూమ్ వద్దు, ఇక్కడ నుంచి మేము జరగదు అనే ఒక నినాదంతో మాత్రమే స్థానికులు ఈ వ్యతిరేకత ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఈ 3 రోజులుగా వస్తున్నటువంటి వ్యతిరేకత పైన ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతోంది అనేది మాత్రం దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ హైడ్రాపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి స్పష్టంగా తెలియజేయడం కోసమే 4 గంటలకు అధికారులు మీడియా సమావేశాన్ని పెట్టి ఇక ముందు హైడ్రా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతా ఉందనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవితేజ.